22A నిషేధిత జాబితా నుండి భూములను తొలగించే ప్రక్రియను మరింత సరళతరం చేస్తామని రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంపు శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు భూ ఆక్రమణ 22A జాబితా నుండి తొలగింపు అంశాలపై అడిగిన ప్రశ్నలకు మంత్రి అనగాని సమాధానమిస్తూ 22A నిషేధిత జాబితా నుండి ప్రైవేటు భూములను తొలగించేందుకు ఇప్పటికే మెమోను జారీ చేశామని, ఇక ఇందులో 5 రకాల భూములను నిషేధిత జాబితా నుండి తొలగించే అవకాశాన్ని కల్పించామని చెప్పారు. ఈ సందర్భంలో స్పీకర్ అయ్యన్న పత్రుడు కలగజేసుకొని 22A నిషేధిత భూముల సమస్య రాష్ట్రమంతా ఉందని, వీటి పరిష్కారానికి ప్రభుత్వం కూడా మంచి మార్గదర్శకాలు కూడా ఇచ్చిందని, అవి అమలయ్యేలా చూడాలని మంత్రి అనగానిని కోరారు. దీనిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందిస్తూ 22A నిషేధిత జాబితా నుండి ప్రైవేటు భూముల తొలగింపు ప్రక్రియను మరింత సులభతరం చేస్తామన్నారు. 22A గురించి కూడా ఏ ప్రైవేట్ భూమి కూడా 22Aలో ఉండకూడదనే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారి యొక్క సమస్యలు పరిష్కరించడం ట్రై చేస్తారు అధ్యక్ష. ఎందుకంటే సబ్సిడీస్ కాబట్టి దీనికంటే ఎక్కువ కూడా మనం కూడా గవర్నమెంట్ తరఫున ఇక్కడ చెప్పకూడదు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మినిస్టర్ గారు, ఈ మధ్య మీరు 22A ల్యాండ్స్ ఇక్కడే కాదు రాష్ట్రం అంత సమస్య ఉంది. ఈ మధ్యన గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో నేను చూశాను, చాలా మంచి జీవో ఇచ్చారు. కానీ ఆ జీవోని త్వరగా అమలు చేసి ఏర్పాటు చేయండి. తప్పకుండా అధ్యక్ష. గౌరవ స్పెషల్ సిఎస్ గారు, సిసిఎల్ఏ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలని క్షేత్రస్థాయిలో అమలు చేయాలనే లక్ష్యంతో మేము టీమ్గా ఏర్పడి ఈ యొక్క ఇదే రాబోయే రోజుల్లో సరళీకృతం చేయాలి. ఏ ప్రైవేట్ భూమి అలాగే అయితే ఎండోమెంట్స్ ద్వారా కొన్ని మనకి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, అన్ని కూడా జరగకూడదు లక్ష్యంతో ఈ యొక్క మెమో కూడా మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాన్ని ఇంకా పరిశీలించి ఇంకా ఈజీ చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. ఏదైతే గౌరవ సభ్యులు కోరారో